మన సోల్జర్ పవన్ కళ్యాణ్ గారు టాస్క్లో అంత జెన్యున్ గా ఉండట్లేదు అని నాకు అనిపించింది. ఎందుకంటే మన ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఉంది కదా, ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో పైన ప్లాట్ఫామ్ సపోర్ట్ తీసుకోకూడదు అని చెప్పాడు బిగ్ బాస్. బట్ కాకపోతే కళ్యాణ్ గారు అప్పుడు సపోర్ట్ తీసుకున్నారు. ఓకే, తీసుకున్న దానికి ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే సపోర్ట్ లేనప్పుడు సపోర్ట్ తీసుకున్నారు. బట్ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఎలిమినేట్ అని చెప్పారు. బట్ కాకపోతే కళ్యాణ్ గారు నేను అప్పుడు సపోర్ట్ తీసుకోలేదని చెప్పి అడ్డగోలుగా వాదించారు. బట్ దాన్ని వీకెండ్ లో చూపించలేదు. బట్ అదైతే అందరూ చూశారు. ఆ తర్వాత బిగ్ బాస్ డెసిషన్ చెప్పేదాకా అలాగే ఉంటా అన్నాడు. తర్వాత బిగ్ బాస్ సంచాలక డెసిషన్ ఫైనల్ అన్నాడు. ఓకే, అది ఫస్ట్ టైం, అది పక్కన పెడదాం. ఇవాళ కూడా మళ్ళీ కాలచక్రం ఉంది కదా, కాలచక్రం టాస్క్ లో 2 hands తో ఎట్ ఏ టైం పట్టుకోకూడదు అన్నారు. మళ్ళీ 2 hands తో పట్టుకున్నాడు. ఓకే, గేమ్ అన్నాక జరిగింది. కాకపోతే మనకి కొంచెం సెన్స్ ఉంటది కదా, అవతల సంచాలక్ అవుట్ అని చెప్తున్నప్పుడు మనం జెన్యున్ గా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ గా, ఇప్పుడు టాస్క్ అంటే అది స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అయితే ఖచ్చితంగా చూపించాలి. సో అట్లాంటి టైంలో వదిలేసి బయటికి వచ్చేస్తుంటే బాగుండేది. కొంచెం జెన్యున్ గా అనిపించడం నాకు అనిపించింది. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది కళ్యాణ్ది ఈ టాస్క్ లో పెర్ఫార్మెన్స్ అనేది.